ముందుక వెనక్క అనే డైలమాలో RRR భవితవ్యం కొట్టుమిట్టాడుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రీజనల్ రింగ్ రోడ్డు పరిస్థితి ప్రశ్నార్థకరంగా మారింది. ప్రాజెక్టు ఉత్తర భాగం పనులు టెండర్ల దాకా తీసుకొచ్చినా ఎటూ తేలక భూసేకరణ కొలిక్కిరాక ఏడాది నుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. భూములు కోల్పోతున్న రైతులు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్కు రేవంత్ సర్కార్ స్పందించకపోగా పరిహారం పెంచేది లేదని దేశమంతా ఒకే విధానం అంటూ NHAI తెగేసి చెప్తుండటంతో ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రీజనల్ రింగ్ రోడ్డు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కొలిక్కిరాని టెండర్లు, భూములిచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. 1933.2 హెక్టార్లకు NHAI ఆధీనంలో ఉన్నది 46.3 హెక్టార్లే. భూసేకరణలో దేశవ్యాప్తంగా NHAI తెలిపింది. భూమి కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. 100% భూసేకరణ పూర్తయ్యాకే చేపట్టాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. దీంతో రీజనల్ రింగ్ రోడ్డు పనులని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. RRR ఉత్తర భాగం కింద 15,627 కోట్ల అంచనా వ్యయంతో సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, యాదగిరిగుట్ట, చౌటప్పల్ వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో 6 లేన్ల రహదారిని 5 ప్యాకేజీల్లో నిర్మించాలని నిర్ణయించారు. డిసెంబర్ 2024లో NHAI టెండర్లు పిలిచింది. మొదట 4 లేన్ల ప్రతిపాదనే ఉండగా టెండర్లు పిలిచిన తర్వాత భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా 6 లేన్లకు పెంచారు. డిజైన్ మారడంతో మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చింది. కానీ ఏడాది దాటినా టెండర్లు తెరవడం కానీ రద్దు చేసి మరోసారి పిలవకపోవడంతో పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రహదారి నిర్మాణంలో భూసేకరణ పెద్ద సమస్యలా మారింది. అత్యంత కీలకమైన ఈ ప్రక్రియ ఎటూ తేలకపోవడం వల్లే ప్రాజెక్టు నిలిచిపోవడానికి ప్రధాన కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. సేకరించాల్సిన భూములకు 3A నోటిఫికేషన్ జారీ చేసినా నష్టపరిహారం చెల్లించి భూముల స్వాధీనానికి ఉద్దేశించిన 3H నోటిఫికేషన్ మాత్రం ఇప్పటి వరకు 4% మాత్రమే పూర్తి కావడం గమనార్హం. మార్కెట్ ధర చెల్లిస్తేనే భూములిస్తామని రైతులంతా భీష్మించుకున్నారు. RRR ప్రతిపాదిత గ్రామాల్లో ఎకరం భూమి దాదాపు 50 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. కానీ NHAI లక్షల వరకు మాత్రమే ఇవ్వాలని చూస్తోంది. భూసేకరణకయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం, NHAI చెరిసగం భరించాల్సి ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత నష్టపరిహారం కన్నా ₹1 కూడా పెంచేది లేదని NHAI ఇప్పటికే పలు దఫాలు స్పష్టం చేసింది. అదనంగా నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం పెంచే విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తుండటంతో భూసేకరణ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన NHAI ప్రాజెక్టులపై పార్లమెంటరీ కమిటీ గతంలో అధ్యయనం నిర్వహించింది. ప్రాజెక్టులు నిలిచిపోవడానికి భూసేకరణ పూర్తి కాకముందే పనులు చేపట్టడం, కోర్టు కేసులు ప్రధాన కారణమని తేల్చింది. ఎక్కడా 100% భూసేకరణ పూర్తి కాకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని సూచించింది. ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోవడం వల్ల పెట్టిన పెట్టుబడి వృధా కావడమే కాకుండా అంచనా వ్యయం భారీగా పెరుగుతుందని, దీనివల్ల కొత్త తలనొప్పులు తలెత్తుతాయని తేల్చింది. RRR పనులు చేపట్టే విషయంలో NHAI తొందరపడడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. RRR బాధిత రైతులకు ఇటు రేవంత్ సర్కార్, NHAI సైతం నష్టపరిహారం పెంచే పరిస్థితి లేదు. దీంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప RRR ప్రాజెక్టు ఇప్పట్లో ముందుకు సాగే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.